మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ పెద్దల జోక్యం ఉండదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత పాలకులు వారికి అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారని ఇప్పుడు అలా జరిగే ప్రసక్తే లేదన్నారు. సర్వే చేసిన జనాభా ప్రకారమే రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం గాని రిజర్వేషన్లు గతంలో జరిగినాయి కాబట్టి అటువంటి అపోహ కలిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొంత రిజర్వేషన్లు మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లా జరుగుతుంది అనుకునేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ మా ప్రజాపాలన ప్రభుత్వం మరి సర్వే ఆధారంగా సర్వే చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారంగా మాత్రమే, సాంకేతికంగా మాత్రమే, మళ్ళీ చెప్తాను, ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు తప్పుగా సమాచారం ఇచ్చే అవసరం లేదు. ఇది వాస్తవము. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు కూడా ఇటువంటి అపోహ ఉంది, ఇంక్లూడింగ్ మై హుస్నాబాద్. కాబట్టి ఎక్కడ కూడా దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, అటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎవరి ప్రమేయం, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు, శాసనసభ్యులు, నాయకులు ఎవరి ప్రమేయం లేదు. చాలా జాగాల్లో మేము పోటీ చేస్తాం అని అనుకొని ఆశించినటువంటి ఆశావాహులు రిజర్వేషన్ అనుకూలించకపోతే ఏదో పొరపాటు జరిగిందిగా భావిస్తూ ఉన్నారు. దయచేసి నేను దానికి చాలా స్ట్రాంగ్గా క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నా. ప్రభుత్వ జోక్యం శూన్యం.